ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసింది. ప్రధానంగా వేతన జీవులకు భారీ ఊరట నిచ్చేటట్టుగా 12 లక్షల ఆదాయం వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదంటూ కేంద్ర మంత్రి ప్రకటించారు. అలాగే 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు కొత్త పన్ను విధానంలో వర్తింపంటూ మెన్షన్ చేసిన నేపథ్యం కనిపిస్తోంది. ఈ కొత్త పన్ను స్లాబుల సవరణకు సంబంధించి కూడా ఆమె ఇన్ డీటెయిల్గా మాట్లాడారు. మీరు 10 టీవీ స్క్రీన్ పైన కూడా ఇన్ డీటెయిల్గా చూడొచ్చు. 0 నుంచి 4 లక్షల వరకు 0 పన్ను, 4 నుంచి 8 లక్షల వరకు 5% ఆదాయ పన్ను, 8 నుంచి 12 లక్షల వరకు 10% ఆదాయ పన్ను, 12 నుంచి 16 లక్షల వరకు 15% ఆదాయ పన్ను, 16 నుంచి 20 లక్షల వరకు 20% ఆదాయ పన్ను విధిస్తారు. 20 నుంచి 24 లక్షల వరకు 25% ఆదాయ పన్ను విధిస్తారు. 24 లక్షల పైన అంటే మీ ఆదాయం 24 లక్షలకు మించితే సంవత్సర ఆదాయం 30% వరకు పన్ను విధిస్తారు. దీనికి సంబంధించి మనం మాట్లాడబోతున్నాం. ఫైనాన్షియల్ అనలిస్ట్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. మాధవిరెడ్డి గారు, ఇది నిజంగా వేతన జీవులకు భారీ ఊరటైనా కొంత దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే చాలామంది వేతన జీవులు ఎదురు చూస్తున్న అంశం ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు ఇస్తారు ఎవరన్న దానిపైన. మరి కేంద్ర మంత్రి ప్రకటన భారీ ఊరటైనా ఒకసారి వివరించండి మేడం. షూర్ అండి. అంటే చాలా అంటే మనకి రిలీఫ్ అనే మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్పాలంటే ఎస్పెషల్లీ ఎవరికైతే ఇన్కమ్ 12 lakhs బిలో ఉందో వాళ్ళకైతే చాలా రిలీఫ్ అని చెప్పాలండి. సో 12 lakhs బిలో అంటే 12 అంటే మీకు స్టాండర్డ్ డిడక్షన్ కూడా ఉందండి. దీన్ని ఏమంటారంటే శాలరీడ్ వాళ్ళకి స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది. అది 75,000 ఉంటుంది. సో మీకు 12 lakhs ప్లస్ 75,000 అంటే 12,75,000 వరకు బిలో మీ ఇన్కమ్ ఉందంటే మాత్రం మీకు డెఫినెట్ గా నో ట్యాక్స్ అండి. బట్ ఎప్పుడైతే మీరు 15 lakhs లోకి వచ్చారనుకోండి, మీ ఇన్కమ్ 15 lakhs లోకి రాగానే వెంటనే ఇప్పుడు మీరు చెప్పిన ఈ స్లాబ్స్ అన్ని కూడా స్టార్ట్ అవుతాయి. అంటే ఎలా మనకి 0.4 lakhs వరకు నిల్ అండ్ 4 to 8 lakhs 5%, 8 to 12 lakhs 10%, 12 to 16 lakhs 15%, 16 to 20 lakhs 20%, and 20 to 24 lakhs 25%. సో ఈ స్లాబ్స్ అన్ని ఎప్పుడు మనకి అప్లికబుల్ అవుతాయంటే మీ ఇన్కమ్ 12,75,000 అబోవ్ ఉంటే మీరు ఈ స్లాబ్స్ ఇప్పుడు నేను చెప్పిన స్లాబ్స్ అన్ని కూడా మీకు అప్లికబుల్ అవుతాయి. లేదు అంటే మీరు ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. మీ ఇన్కమ్ బిలో 12,75,000 ఉంటే. బట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇవన్నీ కూడా న్యూ ట్యాక్స్ రిజీమ్ కి ఉన్నాయండి. సో ఈ పర్టికులర్ అనౌన్స్మెంట్ తర్వాత దాదాపుగా ఇక ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్ అనేది నామమాత్రం అనే చెప్పొచ్చు. ఇప్పటికీ ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్ లో ఉన్న వాళ్ళు కేవలం 30% మాత్రమే ఉన్నారు. సో దీనివల్ల ఇక న్యూ ట్యాక్స్ రిజీమ్ కే ఆల్మోస్ట్ 80%, 85% పీపుల్ అయితే మనకి షిఫ్ట్ అవ్వడం అయితే కనిపిస్తుందండి. సో దిస్ ఈస్ అ వెరీ బిగ్ అనౌన్స్మెంట్. మనం ముందుగానే అనుకున్నాము ఈ ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్ ని వాళ్ళు ఎప్పుడైనా సరే అంటే దాన్ని నామమాత్రంగా చేసేసి ఇక న్యూ ట్యాక్స్ రిజీమ్ ని మాత్రమే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారని ఎప్పటి నుంచో అంటున్నాము. సో దిస్ ఈస్ వాట్ దే హ్యావ్ గివెన్ న్యూ ట్యాక్స్ రిజీమ్ వాళ్ళకి. ఇదంతా కూడా మనకి మనం చెప్పిన ఇవన్నీ కూడా న్యూ ట్యాక్స్ రిజీమ్ వాళ్ళకి అప్లికబుల్ అవుతాయండి. అంటే మేడం, మరి పాత పన్ను విధానంలో ఉన్న వాళ్ళ సంగతి ఏంటి? ఆల్రెడీ మీరు అన్నట్టుగా 30% ఓల్డ్ స్లాబ్లో ఉన్నారు, ఇంక్లూడింగ్ నేను కూడా. ఇది ఎందుకు అంటున్నానంటే మీరు మనం డిబేట్ ప్రారంభానికి ముందు కొన్ని అంశాలు ప్రస్తావించారు. పాత పన్ను విధానంలో ఉన్న వాళ్ళకి హౌసింగ్ లోను, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా డిడక్షన్లోకి వస్తాయని. మరి కొత్త పన్ను స్లాబ్ విధానం అవన్నీ డిడక్షన్కి రాకుండా ఇప్పుడు ఇచ్చిన ఊరటగానే ఉంటుందా? ఎంతవరకు రిలీఫ్ అది? సో మీరు గమనించే ఉంటారు, వీళ్ళు అంటే ఈ మొత్తం అంటే లాస్ట్ 2 బడ్జెట్ స్పీచ్ నుంచి పాత పన్ను విధానం గురించి ఏమైనా మాట్లాడడం గానీ, ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్ లో ఏమైనా ఎగ్జంప్షన్స్ ని తీసుకురావడం గానీ అసలు ఎక్కడ మీరు మాట్లాడలేదండి. అంటే గవర్నమెంట్ ఏమనుకుంటుంది, మాకు ఇంకా ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్ అనేది మర్చిపోండి, మేము న్యూ ట్యాక్స్ రిజీమ్ నే ఎంకరేజ్ చేస్తాము, మీరందరూ కూడా న్యూ ట్యాక్స్ రిజీమ్ కి షిఫ్ట్ అవ్వండి అని ఈ పాత పద్ధతుల్లో ఏవైతే ఎగ్జంప్షన్స్ ఉన్నాయో అండర్ సెక్షన్ 80C మీకు పాలసీలు ఉంటే దాంట్లో 80C లో తీసుకోవడం, మీకు పిఎఫ్ ఉంటే 80C లో తీసుకోవడము, అలానే 80D హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే అండర్ సెక్షన్ 80D లో తీసుకోవడము, హోమ్ లోన్ ఉంటే సెక్షన్ 24B కింద మీరు తీసుకోవడము, ఇవన్నీ కూడా మనకి ఎన్నో ఇయర్స్ నుంచి అలవాటైనవి. సో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మీరు ఈ రెండు కూడా పక్క పక్కన పెట్టి అంటే
మీకు ఎగ్జంప్షన్ తీసుకుంటూ పాత పద్ధతుల్లో మీరు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయండి. ఎగ్జంప్షన్స్ లేకుండా ఈ కొత్త పద్ధతులు ఈ రోజు ఏదైతే చెప్పారో మనకి 0 to 4 lakhs నిల్ 4 to 8 lakh 5% ఇవన్నీ వితౌట్ ఎనీ ఎగ్జంప్షన్స్ మీరు క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఇప్పటికీ కూడా ఎగ్జంప్షన్స్ లేకుండా కూడా మీకు న్యూ ట్యాక్స్ రిజీమే ఎక్కువగా బెనిఫిట్ గా అనిపిస్తుందండి. సో డెఫినెట్లీగా ఎవరికైతే ఈ డౌట్స్ ఉన్నాయో, సో 15 lakhs వరకు మీకు 12 lakhs బిలో ఉన్నంత వరకు మీరైతే అస్సలు ఆలోచించక్కర్లేదండి. కంపల్సరీ మీరు న్యూ ట్యాక్స్ రిజీమ్ లోకి వచ్చేయాలి. ఎవరికైతే హోమ్ లోన్ లేదో వాళ్ళందరూ కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా న్యూ ట్యాక్స్ రిజీమ్ కి వచ్చేవచ్చు. ఎవరికైతే హోమ్ లోన్ ఉందో వాళ్ళు మాత్రం ఒక్కసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మీకు ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్, న్యూ ట్యాక్స్ రిజీమ్ లో రెండు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఏది బెనిఫిట్ అయితే అది అయితే మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. సో సాలరీడ్ ఎంప్లాయీ అయితే ఎవ్రీ ఇయర్ మీరు ఇప్పుడు న్యూ ట్యాక్స్ ఉన్నారనుకోండి ఓల్డ్ లోకి వెళ్ళిపోవచ్చు, ఓల్డ్ లో ఉన్న వాళ్ళు న్యూ లోకి వెళ్ళొచ్చు. కానీ బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారి మా ట్యాక్స్ రిజీమ్ ఇది అని మీరు గాని చెప్పినట్లయితే అది ఊరికనే మార్చడానికైతే అవైలబుల్ లేదండి. ఒక్కసారి మీరు ఫిక్స్ అయ్యారంటే అదే మెయింటైన్ చేయాలి. బట్ సాలరీడ్ ఎంప్లాయీస్ క్యాన్ చేంజ్ అండ్ షిఫ్ట్ ఫ్రమ్ ఈ అసెస్మెంట్ ఇయర్ లో మీరు ఓల్డ్ ఉన్నారంటే మీరు న్యూ కి నెక్స్ట్ అసెస్మెంట్ ఇయర్ లోకి మీరు కొత్తగా మీరు షిఫ్ట్ అయిపోవచ్చు. సో ఇవన్నీ కూడా కామన్ పర్సన్ కి నిజంగానే కన్ఫ్యూజ్డ్ గానే ఉంటాయండి. సో బట్ దిస్ ఈజ్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ అండి. సో దీన్ని ఏంటంటే నెమ్మదిగా మనందరినీ న్యూ ట్యాక్స్ రిజిమ్ లోకి తీసుకెళ్లే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో అది ఇదంతా కూడా ఈ స్టేజ్. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ అంటే మనకి బెనిఫిట్ ఎందులో ఉంది అంటే న్యూ ట్యాక్స్ రిజిమ్ లోనే ఉందండి. ఎందుకంటే వాళ్ళు అలా తయారు చేశారు, మనందరం కూడా న్యూ ట్యాక్స్ రిజిమ్ లోకే వెళ్ళిపోదామని. మేడం మీరు చెప్తున్నారు కదా కొత్త విధానంలోనే, కొత్త పన్ను విధానంలోనే ఇవి వర్తిస్తాయని మీరు ప్రారంభంలో చెప్పారు, ఇప్పుడు చెప్తున్నారు. అలాగే అందరినీ కొత్త పన్ను విధానంలోకి మార్చాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అని చెప్తున్నారు. అలాగే పాత పన్ను విధానానికి కొత్త పన్ను విధానానికి తేడా ఏంటనేది మీరు కొంత వివరించండి. ఎందుకంటే మీరు అన్నారు హౌసింగ్ లోన్ ఉన్న వాళ్ళు మాత్రం పాత పన్ను విధానంలోనే ఉండాలన్నారు. ఏంటి ఇది కొంత వివరించండి మేడం. అవునండి, అంటే ఇప్పుడు మీకు కొత్త పన్ను విధానం ఎప్పుడైతే మీరు తీసుకున్నారో మీకు ఎటువంటి ఎగ్జంప్షన్స్ రావండి. అంటే సెక్షన్ 80C, 80D, 80E, సెక్షన్ 24B ఇలాంటివి ఏవి మీకు ఎగ్జంప్షన్స్ అనేవి ఏవి మీకు కొత్త పన్ను విధానంలో ఉండవు. మీరు పాత పన్ను విధానంలో ఉంటేనే ఈ డిడక్షన్స్ అనేవి ఉపయోగపడతాయి. బట్ చాలా మంది ఏంటంటే ఈ ట్యాక్స్ కోసమే కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇన్సూరెన్స్ ట్యాక్స్ల కోసం తీసుకోవడము, లేకపోతే ఒక హోమ్ లోన్ సో ఇప్పటి నుంచి మీరెవ్వరూ కూడా ట్యాక్స్లు తగ్గించుకోవడానికి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎటువంటి స్పెండింగ్ చెయ్యకండి. ఎందుకు అంటే లైక్ అవన్నీ కూడా మీరు ఏదైనా స్పెండ్ చేస్తే అది మీ గోల్ కి ఎన్లైన్ చేస్తున్నట్టు ఉండాలి, కానీ ట్యాక్స్ల కోసమే మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎటువంటి స్పెండింగ్ చేయొద్దండి. దిస్ ఈస్ లౌడ్ అండ్ క్లియర్ బై ద గవర్నమెంట్. సో వాళ్ళైతే ఈ పాత విధానం అంటే ఈ ఎగ్జంప్షన్స్ మీరు గమనించారంటే ఇప్పటికీ ఆ 80C 1,50,000 ఉంది. దాన్ని ఎప్పుడు వాళ్ళు అప్గ్రేడ్ చేయలేదు, ఎందుకంటే దే డోంట్ వాంట్ ఇట్. అందుకనే దాన్ని అస్సలు వాళ్ళు పెంచను లేదు. అలానే ఇంట్రెస్ట్, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ 2 lakhs ఉంది, దాన్ని కూడా పెంచట్లేదు. సో వాళ్ళు ఏంటంటే నెమ్మదిగా మనం అందరం కూడా న్యూ ట్యాక్స్ రిజీమ్ లోకి వచ్చి, సో డిఫరెన్స్ ఏంటంటే న్యూ ట్యాక్స్ రిజీమ్ లో ఎగ్జంప్షన్స్ ఏవి అవైలబుల్ గా ఉండవు, కానీ అట్రాక్టివ్ స్లాబ్ రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి కంపేర్ టు ద న్యూ ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్ లో మనకు కొంచెం హయ్యర్ ట్యాక్స్ రేట్స్ ఉంటాయి, హయ్యర్ ట్యాక్స్ స్లాబ్స్ ఉంటాయి. న్యూ ట్యాక్స్ రిజీమ్ లో ఏంటంటే తక్కువ స్లాబ్ రేట్స్ ఉంటాయి, తక్కువ ట్యాక్స్ రేట్స్ ఉంటాయి. సో మీరు ఈ డిడక్షన్స్ తీసుకోకపోయినా మీకు న్యూ ట్యాక్స్ రిజీము బెనిఫిట్ గా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఎవరికైనా డౌట్ ఇంకొంచెం ఉన్న అసలు 15 lakhs వరకు ఉన్న వాళ్ళైతే అసలు ఆలోచించక్కర్లేదండి. మీరు డైరెక్ట్ గా మీరు న్యూ ట్యాక్స్ రిజీమ్ లోకి వచ్చేవచ్చు. అసలు 12,75,000 ఇన్కమ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి అసలు ట్యాక్సే లేదని చెప్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా కన్ఫ్యూజన్ లేదు. సో ఇప్పుడు ఎవరికి మొత్తం కన్ఫ్యూజన్ అంతా ఎవరికి అంటే 18 lakhs 20 lakhs ఇలా ఎవరికైతే పర్ ఇన్కమ్ పర్ యానం 18-20 lakhs ఉందో వాళ్ళు మాత్రం ఒక్కసారి వాళ్ళకి హోమ్ లోన్ ఉందా లేకపోతే లేదా అనేది ఆలోచించాలండి. బట్ బిలో ఈ ఇన్కమ్ గ్రూప్ ఎవరు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. అసలు మీరు ఏది ఆప్ట్ చేయలేదు, అసలు నాకేమీ తెలియదు, నేను ఏది ఆప్ట్ చేయలేదు అంటే న్యూ ట్యాక్స్ అని అనలేదు, ఓల్డ్ ట్యాక్స్ అనలేదు అంటే మీరందరూ డిఫాల్ట్ గా న్యూ ట్యాక్స్ రిజీమ్ లో ఉన్నట్టే. అంటే మీరు ఏమీ చెప్పకపోతే గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే మీరు న్యూ ట్యాక్స్ రిజీమే ఆప్ట్ చేశారని. డిఫాల్ట్ గా మనందరం కూడా న్యూ ట్యాక్స్ రిజీమ్ లోనే ఉన్నామండి ఇప్పుడు. అంటే మాధవి గారు 12 లక్షల వరకు పన్ను సున్నా కదా,
ఇప్పుడు కొత్త పన్ను విధానంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, ఆర్థిక మంత్రి ప్రకటించింది. మరి 12 లక్షల వరకు పన్ను సున్నా అయినప్పుడు ఈ స్లాబులు ఏంటి? 0 నుంచి 4 లక్షలకి 0, 4 నుంచి 8 లక్షలకి 5%. కరెక్ట్. అదేంటంటేనండి, ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు 15 లక్షల స్లాబ్ రేట్ లో ఉన్నారనుకోండి, మీరు అప్పుడు ఏం చేస్తారు? మీరు 12,75,000 కన్నా అబౌవ్ ఉన్నారు కదా, అవును. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఎవరికైతే 12,75,000 కన్నా ఇన్కమ్ ఉందో వాళ్ళందరూ కూడా ఈ 0.4% వరకు, 4.8 lakhs వరకు 5%, 8 to 12 lakhs వరకు ఇవన్నీ ఎవరికి వర్తిస్తాయి? ఎవరి ఇన్కమ్ అయితే 12,75,000, 13 lakhs అలా ఉందో వాళ్ళు మాత్రమే ఈ పర్టికులర్ ఈ ఫాలో అవ్వాలండి, మనం చెప్పిన ఈ న్యూ ట్యాక్స్ స్లాబ్స్. అంటే మాధవి గారు, నా డౌట్ ఏంటంటే, మాధవి గారు అంటే 12 లక్షల వరకు ఆదాయం ఉంటే, డిడక్షన్తో కలిపి 12,75,000 వరకు ఆదాయం ఉంటే పన్ను సున్నా అయినప్పుడు ఈ 4 నుంచి 8 లక్షలు, 8 నుంచి 12 లక్షలు, 5%, 10% ఎందుకు అప్లికబుల్ అవుతాయి? అవి ఎవరికి అప్లికబుల్ అవుతాయండి? ఎప్పుడైతే మీ ఇన్కమ్ దాటితే అప్లికబుల్ అవుతాయి. 12,75,000 దాటలేదనుకోండి, మీరు వదిలేయచ్చు. దట్స్ సింపుల్ అండి. మీ ఇన్కమ్ ఎప్పుడైతే 13 లక్షలు ఉందనుకోండి, ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఎందుకంటే 12,75,000 వరకే ట్యాక్స్ లేదన్నారు, కానీ మీ ఇన్కమ్ చూస్తే 14 లక్షలు ఉందనుకోండి. ఈ 14 లక్షలు ఎప్పుడైతే ఉందో అప్పుడు మీరు ఏం చేయాలి? ఇక్కడ ఏవైతే ఇప్పుడు కొత్తగా ఈ స్లాబ్ రేట్స్, అంటే ముందైతే అలా లేదండి. ముందైతే మనకి 3 to 7 lakh 5%, 7 to 10 lakh 10%, 10 to 12 lakhs ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు వీటిని కూడా చేంజ్ చేసేసారు. అంటే న్యూ ట్యాక్స్ రిజీమ్ లో లాస్ట్ టైం ఏదైతే ఉందో అవి కూడా ఇంకొంచెం సులభతరం చేసేసి ఇప్పుడు 25% కూడా పెట్టారు. అసలు 30% అనేది అసలు తీసేశారండి. సో దే వాంటెడ్ టు గివ్ సమ్ రిలీఫ్, నాట్ ఓన్లీ ద పీపుల్ హూ ఆర్ కమింగ్ అండర్ బిలో 12 lakhs ఉన్న వాళ్ళకి డైరెక్ట్ గా నో ట్యాక్స్ చెప్పడంతో పాటు, ఎవరికైతే 18 లక్షలు 20 లక్షలు ఇన్కమ్ ఉందో వాళ్ళకి కూడా 1 లక్ష 2 లక్షలు రిలీఫ్ వచ్చే అవకాశమే మనకి ఈ న్యూ ట్యాక్స్ స్లాబ్స్ వల్ల వస్తుందండి. అంటే మరి పాత పన్ను విధానంలో ఉన్న వాళ్ళకి ఎలాంటి మినహాయింపులు లేనట్టేనా? ఇంకా ఇప్పుడు ఉన్నది కంటిన్యూ అవుతుందా? అదేనండి, పాత పన్ను విధానం మీరు ఇంకా అదే చేస్తే మాత్రం దాంట్లో అయితే ఎటువంటి చేంజెస్ చేయలేదు. అది 2.5 lakhs వరకు నో ట్యాక్స్, 2.5 lakh, 5 lakh to 10 lakh, 10 to 20 ఇలా ఇచ్చారు కదండి. సో బట్ ఏంటంటే వాళ్ళకి ఈ రేట్స్ కొంచెం ఎక్కువ ఉన్న ఎగ్జంప్షన్స్ తీసుకోమన్నారు. బట్ రెండు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు నార్మల్ గా న్యూ ట్యాక్స్ రిజీమే బెనిఫిట్ గా కనిపిస్తుంది. కాబట్టి ఇక దాని గురించి ఎవరు మాట్లాడుకుంటారు చెప్పండి? ఓకే. అంటే ఇప్పుడు హౌసింగ్ లోన్ ఉండి ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతున్న వాళ్ళు, స్కూల్ ఫీజులు, పిల్లలకు స్కూల్ ఫీజులు కడుతున్న వాళ్ళు, ఇవన్నీ కూడా మీరు ఇందాక ప్రస్తావించినట్టు 24B, ATC, ATD కింద వస్తున్నాయి పాత పన్ను విధానంలో. న్యూ ట్యాక్స్ రిజీమ్ లో ఇవేవి రావండి, ఏవి రావు. అంటే మరి ఆ ఉన్న వాళ్ళు పాత పన్ను విధానం ఫాలో అవ్వచ్చా? వాళ్ళు కూడా కొత్త విధానంలోకి వస్తేనే బెనిఫిట్ అవుతారా? అదేనండి, దట్ ఈస్ వాట్ ఇట్ డిపెండ్స్ అపాన్. మీకు హోమ్ లోన్ ఉందా, హోమ్ లోన్ లేదా అనేది ఒక క్రైటీరియా అండి. మీకు హోమ్ లోన్ లేదు అనుకోండి, వాళ్ళకి న్యూ ట్యాక్స్ రిజీమే బెనిఫిట్ ఉంటుంది. ఒకవేళ ఉంటే మేడం, ఉంటే మాత్రం రెండు పక్కన పెట్టి క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. ఖచ్చితంగా ఓల్డ్ ట్యాక్స్ విధానంతో మీకున్న ఎగ్జంప్షన్స్ అన్ని పెట్టుకొని క్యాలిక్యులేట్ చేసుకోండి. అలానే న్యూ ట్యాక్స్ పక్కన పెట్టి ఇప్పుడు ఇచ్చిన కొత్త రేట్స్ 0.4 lakhs వరకు, 4 to 8 lakhs వరకు 5%, ఇవన్నీ పెట్టి క్యాలిక్యులేట్ చేయండి. వితౌట్ ఎగ్జంప్షన్స్ న్యూ ట్యాక్స్ రిజీమ్ లో ఎంత ట్యాక్స్ పడుతుంది, విత్ ఎగ్జంప్షన్స్ హోమ్ లోన్ ఎగ్జంప్షన్స్ తో న్యూ ట్యాక్స్ అదే ఓల్డ్ ట్యాక్స్ రేట్స్ ప్రకారం మీకు ఎంత ట్యాక్స్, రెండిట్లో మీకు ఏది బెనిఫిట్ గా ఉందో అది తీసుకునే అవకాశం ఇప్పటికీ ఉందండి. సో యూ కెన్ ఆప్ట్ వాట్ ఎవర్ ఈజ్ బెనిఫిషియల్. సో ఇది పర్సన్ కి మారుతుంది. బట్ ఓన్లీ ఒక్కటే మనం చెప్పుకున్నట్టుగా హోమ్ లోన్ లేని వాళ్ళైతే ఏం ప్రాబ్లం లేదు, చక్కగా న్యూ ట్యాక్స్ రిజిమ్కి వెళ్ళిపోవచ్చు. హోమ్ లోన్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఈ ప్రొసీజర్ కూర్చొని మీరు రెండు ట్యాక్స్ రిజిమ్స్ క్యాలిక్యులేట్ చేసుకోండి, ఏది కావాలో అదే మీరు ఆప్ట్ చేసుకొని ముందుకెళ్ళొచ్చు. ఓకే. అంటే మేడం, అంటే ఇది ఓవరాల్గా మీరు అన్నట్టుగా పాత పన్ను విధానంలో 30% మంది ఉన్నారంటున్నారు కదా. అంటే పాత పన్ను విధానంలో ఉండి హోమ్ లోన్ కనుక ఉన్నట్టయితే ఒక్కసారి కంపేర్ చేసుకొని కొత్త విధానంలోకి రావాలో లేదో నిర్ణయించుకోవాలి. అంతేనండి, నిర్ణయించుకోవాలి. రెండిటి మీద క్యాలిక్యులేట్ చేసుకోండి, మీకు ఏది బెనిఫిట్ గా ఉంటే అది తీసుకోండి.
అంటే మనం ఉదయమే మాట్లాడుకున్నాం ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి చాలా మంది ఎదురు చూస్తున్నారని, బిగ్ రిలీఫ్ గానే భావించాలా లేదంటే దీని వెనక ఏమైనా డెఫినెట్లీ అండి. వేరే వ్యూహం డెఫినెట్లీ ఉందా? బిగ్ రిలీఫ్ అండి. అంటే మేము చూసింది ఏంటంటే మనకి ట్యాక్స్‌లు కట్టేవాళ్ళు మొత్తము 144 క్రోర్ పాపులేషన్‌లో 8.4 క్రోర్ మాత్రమే ఫైల్ చేస్తారండి. అందులో 5 కోట్ల మంది నిల్ ట్యాక్స్ అంటే ఓన్లీ రిటర్న్స్ ఫైల్ చేస్తారు. లోన్ల కోసం కానీ లేకపోతే టర్మ్ పాలిసీలో వాటి కోసము. సో అంటే పూర్తిగా ట్యాక్స్ కట్టేవాళ్ళు 3.5 కోట్ల మందే ఉన్నారు. అందులో 15 లక్షల నుంచి 50 లక్షలు ఉన్న వాళ్ళే 40-50% ట్యాక్సులు కడుతున్నారు. ఈ బిలో 15 లాక్స్ ఉన్న వాళ్ళు 20% మాత్రమే ట్యాక్సులు కడుతున్నారు. సో వీళ్ళ మీద బాగా బర్డెన్ పడింది. ఎవరైతే ఈ 15 లక్షలు 50 లక్షల మధ్య ఉన్నారో వీళ్ళకి బాగా ట్యాక్స్ బర్డెన్ పడుతుంది. వీళ్ళే ఎక్కువగా కంట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకి రిలీఫ్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా ఈసారి డిసైడ్ అయ్యారండి. సో కొంచెం ఈ 15-50 లాక్స్ మధ్యలో 15 లక్షల నుంచి 50 లక్షల మధ్య ఉన్న వాళ్ళకి కొంత రిలీఫ్ వచ్చింది. అసలు 12-75 లక్షలు 12,75,000 ఉన్న వాళ్ళకైతే మొత్తం అసలు ట్యాక్స్ రిలీఫ్ అనేది కంప్లీట్ గా నో ట్యాక్స్ అనేది ఇచ్చేశారు. సో డెఫినెట్లీ గవర్నమెంట్ కి అయితే కొంచెం ఆదాయం తగ్గుతుందని ఆమె కూడా మనకి బడ్జెట్ స్పీచ్ లో మాకు దీనివల్ల కొన్ని కోట్లు మాకు ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వచ్చేవైతే మాకు రాకపోవచ్చు. బట్ స్టిల్ వి వాంటెడ్ టు, ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కట్టిన ట్యాక్సెస్ తోని ఈ మొత్తం అంతా కూడా ఎకానమీ అనేది బాగా మనకి ఉంది కాబట్టి వాళ్ళని పీనలైజ్ చేయడం మంచిది కాదని చెప్పి పెడుతున్నారండి. బట్ వి షుడ్ నాట్ టేక్ ఓన్లీ ద డైరెక్ట్ ట్యాక్సెస్. మనం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పెట్రోల్ దగ్గర నుంచి అన్నిటిలో కూడా మనం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కడుతున్నాం. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎలాగో వెళ్తున్నాయి, మళ్ళీ వీళ్ళకి డైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా కూడా ఎందుకు పీనలైజ్ చేయడం అని డైరెక్ట్ ట్యాక్సెస్ లో రిలీఫ్ ఇచ్చారండి. సో యాజ్ యూజువల్ గా మన ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అయితే మన జిఎస్టీలు అయితే అన్నిటి మీద అలానే పెట్టారు. రైట్, థ్యాంక్ యూ మాధవి గారు. మనం చూస్తున్న మాధవి గారు చెప్తున్నారు, ఇప్పుడు బడ్జెట్లో ప్రవేశపెట్టిన కొత్త స్లాబ్ విధానం ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి కొత్త పన్ను విధానంలో మాత్రమే ఇది వర్తిస్తుంది. ఆల్రెడీ పాత పన్ను విధానంలో 30% మంది ఉన్నారు. అందరినీ కొత్త పన్ను విధానంలోకి తేవడమే కేంద్రం ఉద్దేశంగా కనిపిస్తోంది. ఈ కొత్త పన్ను విధానంలో మీ ఆదాయం అంటే వార్షిక ఆదాయం మీకు చేసే విషయంలో 12,75,000 వరకు అంటే స్టాండర్డ్ డిడక్షన్తో కలిపి అది 0 మాత్రమే ఉంటుంది. అది కానీ దాటితే అంటే 12,75,000 దాటితే మాత్రం ఖచ్చితంగా ఒక 7 స్లాబ్స్ ఇచ్చారు. ఆ 7 స్లాబ్స్ వర్తిస్తుందని చెప్తున్నారు. కానీ ఇంటి పన్ను హౌసింగ్ లోన్ కానీ ఉంటే పాత పన్ను విధానంలో ఫాలో అవడమే కంటిన్యూ అవడమే మంచిది. కానీ హౌసింగ్ లోన్ వల్ల మీకు వస్తున్న మినహాయింపుని, కొత్త పన్ను విధానంలో వస్తున్న మినహాయింపుని ఈ రెండింటిని కంపేర్ చేసుకొని మాత్రమే నిర్ణయం తీసుకోవాలని మాధవి గారు చెప్తున్నారు. ఒక రకంగా ఇదే బిగ్ రిలీఫ్ అయితే ఇచ్చినట్టుగానే ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నారు. రైట్.